ఇక చట్టసభల్లో ఆమోదించిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చేయడం చట్ట విరుద్ధమంటూ సంచలన తీర్పునిచ్చింది సార్ సుప్రీంకోర్టు. చాలా వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు, వారు మంత్రివర్గ సూచనలకు కట్టుబడాల్సిందే, ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకారాదు అంటూ వ్యాఖ్యానించింది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై జరిగిన విచారణ సందర్భంగా కూడా స్పీకర్ చేస్తున్న కాలయాపనను సుప్రీంకోర్టు గతంలో కూడా చాలా సీరియస్గా దాని మీద కూడా కమెంట్ చేసింది కదా సార్. సో ఈ తీర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఖచ్చితంగా చూపెట్టాలి. వాస్తవంగా ఈ యాంగిల్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయడం లేదు. చాలామంది గవర్నర్ల తీర్పు వరకు మాత్రమే పరిమితమవుతున్నారు. అందులో క్లారిటీగా సుప్రీంకోర్టు ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పింది. ఈవెన్ పంజాబ్ కేసులో చెప్పింది, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులో చెప్పింది. అనేక కేసుల్లో గవర్నర్ అనేది ఎలక్టెడ్ గవర్నమెంట్కు ఎయిడ్ అండ్ అడ్వైస్ పైనే పనిచేయాలి, గవర్నర్కు విచక్షణ అధికారాలు ఉండవు అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. నిన్న మరోసారి చెప్పింది. అందువల్ల గవర్నర్కు ఉండే విచక్షణాధికారాల పేరిట గవర్నర్లు నడుపుతున్న బీభత్సాన్ని క్వశ్చన్ చేయడం ఒక డైమెన్షన్. ఇది గతంలో కూడా చేసింది, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేసింది. కానీ ఇందులో కీలకమైన అంశం ఏంటంటే గవర్నర్లకు టైం లిమిట్. గవర్నర్ అంటే గవర్నర్ ఒక్కడే కాదు, రాజ్యాంగ వ్యవస్థలకు న్యాయ వ్యవస్థ సమయాన్ని నిర్దేశించగలదా? ఎందుకంటే గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. మన చాలామందికి తెలియదు. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అనుకుంటారు. పార్లమెంట్ అంటే లోకసభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిపితే పార్లమెంట్. మీకు అసెంబ్లీ గవర్నర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఎందుకు అంటే లెజిస్లేచర్లో వేరే వాళ్ళు మాట్లాడరాదు. చీఫ్ సెక్రటరీ వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడగలుగుతారా? అన్లెస్ ఈ సమ్మన్డ్ బై ద అసెంబ్లీ. అసెంబ్లీలో ప్రిన్సిపల్ సెక్రటరీని మాట్లాడగలుగుతారా? అసెంబ్లీకి వచ్చి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాట్లాడగలుగుతాడా? పార్లమెంట్కి వచ్చి ఆర్మీ చీఫ్ మాట్లాడగలుగుతాడా? ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడలేడు. అంటే ఇఫ్ ఈ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఈ కెనాట్ స్పీక్ అన్లెస్ ఈజ్ ఎ మినిస్టర్. అంటే ఏదో ఒక సభలో సభ్యుడైన మంత్రి అయితే తప్ప, అంటే శాసన మండలి సభ్యుడైన మంత్రి కూడా వచ్చి శాసనసభలో మాట్లాడచ్చు, రాజ్యసభ సభ్యుడైన మంత్రి వచ్చి లోక్సభలో మాట్లాడచ్చు. కానీ సభ్యుడు కానీ మరెవరు కూడా మాట్లాడే అవకాశమే ఉండదు. మరి గవర్నర్లు ఎట్లా మాట్లాడుతున్నారు సభలో జాయింట్ సెషన్ గవర్నరే అడ్రస్ చేస్తాడు కదా, గవర్నరే సమ్మన్ చేస్తాడు కదా, గవర్నరే ప్రోరోగ్ చేస్తాడు కదా. అందువల్ల గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్ అయిన ఒక రాజ్యాంగ వ్యవస్థ కాల వ్యవధిని నిర్దేశించింది ఈ తీర్పు. అందువల్ల ఈ తీర్పు చాలా చాలా కీలకమైన తీర్పు. అంటే కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్లో ఉన్న వాళ్ళు రాజ్యాంగ రీత్యా తమకు సంక్రమించిన అధికారాల్ని రాజ్యాంగబద్ధంగానే నిర్వహిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఉదాహరణకు గవర్నర్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, వీరికి టైం లిమిట్ చెప్పడం కరెక్ట్ కాదు అని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్న పదం వాడారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు స్పీకర్ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారము తమ ముందుకు వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్, అంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులు చేయమని ఆ సంబంధిత పార్టీ పిటిషన్ పెట్టుకుంటుంది. ఆ పిటిషన్లను ఎంత సమయం తీసుకోవాలనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. 10th షెడ్యూల్ ద కాన్స్టిట్యూషన్లో ఎందుకు లేదంటే విత్ ఎ గుడ్ ఇంటెన్షన్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. అలాగే గవర్నర్ దగ్గరికి ఒక శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదానికి వచ్చినప్పుడు గవర్నర్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. 2 చోట్ల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పటిదాకా గవర్నర్లు, స్పీకర్లు చేస్తున్న వ్యవహారం ఏంటంటే మాకు చట్టము, రాజ్యాంగము కాల వ్యవధిని నిర్దేశించలేదు కనుక, డ్యూరేషన్ అనేది మాకు ఏం చెప్పలేదు, టైం లేదు కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు ఆలోచిస్తున్నాం, నిర్ణయం తీసుకుంటాం అని చెప్తున్నారు. ఇక్కడ చర్చ ఎక్కడొచ్చింది? ఒక్కసారి గవర్నర్ నిర్ణయం తీసుకున్నాక కానీ, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక కానీ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్ష చేయవచ్చు, అది పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే. సో ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది, వాళ్ళు నిర్ణయమే తీసుకుంటలేరు. ఇప్పుడు గవర్నరు 2020 నుంచి కూడా ఒక బిల్లు పెట్టుకొని కూర్చున్నాడు. 10 బిల్లులు, అందుకే సుప్రీంకోర్టు చారిత్ర అన్ని బిల్లులు ఆమోదించినట్టే అని చెప్పింది. గవర్నర్ సంతకం కూడా అవసరం లేదని చెప్పింది.
గవర్నర్ సంతకమే అవసరం లేకుండా కోర్టే ఆ 10 బిల్లుల్ని ఆమోదించబడినట్టుగా ప్రకటించారు. ఈవెన్ ఆ బిల్లుల పైన రాష్ట్రపతి చేసిన నిర్ణయాలు ఏమైనా ఉన్నా కూడా చెల్లవని చెప్పేసి, ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కు డెఫినేషన్ ఇచ్చింది. మొదటిసారి సుప్రీంకోర్టు డెఫినేషన్ ఇవ్వడమే కాకుండా కాల వ్యవధి నిర్ణయించింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వస్తే మంత్రివర్గ సలహాకు భిన్నంగా ఆ బిల్లును తిరస్కరించాలి అనుకుంటే 3 నెలల్లో డిసిషన్ చెప్పాలి. ఒక బిల్లు మంత్రివర్గ సలహాకు భిన్నంగా రాష్ట్రపతికి నివేదించాలి అని గవర్నర్ అనుకుంటే వితిన్ 3 మంత్స్ డిసిషన్ చెప్పాలి. సో ఇలా 1 మంత్ 3 మంత్ అని సుప్రీంకోర్టు క్లియర్గా కాల వ్యవధిని నిర్ణయించింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మీ ఇష్టం వచ్చినంత సమయం కాదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్న రాజ్యాంగ భాషలో ఎక్స్పీడియంట్ అంటే వేగంగా నిర్ణయం తీసుకోవాలి అనే భావన ఇమిడి ఉంది అని చెప్పింది. సో మరి గవర్నర్లకు ఎట్లా కాల వ్యవధి నిర్ణయిస్తారంటే మేము గవర్నర్లకు కాల వ్యవధి ఏమీ నిర్ణయించడం లేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కు నిర్వచనం ఇస్తున్నాం అని చెప్పింది. అందువల్ల రేపు స్పీకర్ కూడా ఇదే వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఈ వ్యాఖ్యలు చేసింది. మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అసెంబ్లీ పదవీ కాలం అయ్యేంత వరకు నిర్ణయం తీసుకోరా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే మీనింగ్ ఏంటి అని సుప్రీంకోర్టు ఆల్రెడీ ప్రస్తావించింది. వాద ప్రతివాదాలని జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఇప్పుడు గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కు నిర్వచనం ఇస్తూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్న దాన్ని దుర్వినియోగం చేసుకుంటే న్యాయస్థానమే సమయాన్ని నిర్దేశించినప్పుడు స్పీకర్ విషయంలో కూడా ఇదే రేషనాలు వర్తిస్తుంది కదా. మరి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని స్పీకర్ ఇష్టం వచ్చిన సమయం తీసుకుంటే రేపు సుప్రీంకోర్టు ఆ ఎమ్మెల్యేలు అనర్హులని చెప్పి తనంతట తానే ప్రకటించవచ్చు. ఇప్పుడు బిల్లులు ఆమోదించినట్టుగా ప్రకటించింది కదా. రేపు సుప్రీంకోర్టు ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫైడ్, స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు ఇంకా గనక అని తీర్పు చెప్పే అవకాశం ఉందా అంటే బహుశా ఉండవచ్చు ఈ తీర్పు ప్రకారం. లేదు, కనీసం ఈ తీర్పులో టైం నిర్దేశించారు 1 మంత్ 3 కొన్నిటికి 1 మంత్ కొన్నిటికి 3 మంత్స్. రేపు స్పీకర్ కూడా మీరు 3 మంత్ నిర్ణయించవచ్చు. ఇదివరకే ఆల్రెడీ మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఈ భావన వ్యక్తం చేసింది కూడా, సమయాన్ని నిర్దేశించింది కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వెళ్ళింది ఆ మేఘచంద్ర సింగ్ కేసులో ఆధారంగానే. సో అందువల్ల యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్న దానికి సుప్రీంకోర్టు మేఘచంద్ర సింగ్ కేసులో స్పీకర్ విషయంలో కూడా సమయం గురించి ప్రస్తావించింది. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ కేసు రావడం వల్ల కోర్టుకు ఒక ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ అయింది. కాన్స్టిట్యూషనల్ ఆఫీసు కూడా వారు తమ రాజ్యాంగపరమైన హక్కుల్ని గనక సరిగా దుర్వినియోగం చేసుకుంటే దానికి నిర్వచించే అధికారం కోర్టులకు ఉంటుంది అనే ఒక ప్రిన్సిపుల్ను ఎస్టాబ్లిష్ చేసింది. అందువల్ల ఈ ప్రిన్సిపల్ ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తుందా అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం తమిళనాడు గవర్నర్ కేసులో తీర్పు చెప్పింది. 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు ఒక కేసులో కంప్లీట్ జస్టిస్ సంపూర్ణ న్యాయం చేసేందుకు ఒక ఆదేశాన్ని ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకి ఇచ్చింది రాజ్యాంగం. ఇది రేరెస్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఒకటి. ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఫర్ కంప్లీట్ జస్టిస్ అంటే సంపూర్ణ న్యాయం ఒక కేసులో చేసేందుకు ఒక పరిధిని దాటి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుంది. సో బియాండ్ ద పర్వ్యూ ఆఫ్ లా కూడా ఆదేశాలు ఇస్తుంది. సో అలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో వాడే అధికారాన్ని తమిళనాడు గవర్నర్ కేసులో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ను నిర్వచించడానికి సుప్రీంకోర్టు వాడింది. ఇప్పుడు బహుశా రేపు స్పీకర్ విషయంలో కూడా ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే దానికి నిర్వచించడం ద్వారా కంప్లీట్ జస్టిస్ సంపూర్ణ న్యాయాన్ని ఇవ్వవచ్చు అని కోర్టు భావించే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. రైట్ సార్. ఇక హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. పోలీసులు చంద్రబాబు నాయుడికి వాచ్మెన్ ఎలా పనిచేస్తూ ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బట్ట లోడ తీస్తాం,